హలో హై నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీ అయితే విడుదలకు సిద్ధమవుతుంది. సో ఆ సినిమాకు సంబంధించిన సాంగ్స్ అలాగే టీజర్ కావచ్చు ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా యుఎస్ఏలో చాలా గ్రాండ్ గా అయితే గేమ్ చేంజర్ యూనిట్ అయితే చేయడం జరిగింది. ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ అయితే హాజరు కావడం జరిగింది. సో మొత్తానికి గేమ్ చేంజర్ హవా అయితే ప్రజెంట్ వరల్డ్ వైడ్ గా అయితే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా త్రిబులర్ సినిమాతో రామ్ చరణ్ గ్రాఫ్ అయితే భారీగా పెరిగిపోయింది. అయితే తాజాగా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన సాంగ్స్ అయితే ట్రెండింగ్ లోకి దూసుకు వెళ్తున్నాయి. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుండడంతో రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా 256 ఫీట్లతో భారీ కటౌట్ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా ఇదొక బిగ్ రికార్డ్ అని చెప్పవచ్చు. అంత అతిపెద్ద కటౌట్ ని ఏర్పాటు చేసింది మాత్రం రామ్ చరణ్ అభిమానులు అని చెప్పవచ్చు. సో ఆ కటౌట్ ఓపెనింగ్ అయితే మెగా ఫ్యాన్స్ అంతా అక్కడికి చేరుకున్నారు. సో దిల్ రాజు గారి చేతుల మీదుగా ఆ యొక్క కటౌట్ ని అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీ యొక్క ట్రైలర్ అయితే జనవరి 1న రిలీజ్ చేస్తున్నాము. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇక విడుదలకు సిద్ధంగా ఉంది అని చెప్పారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యుఎస్ఏలో చేసుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు టైం ఇస్తారో చూసి ఆయన ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే గ్రాండ్ గా చేసుకుందాం. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యుఎస్ఏలోనే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసామంటే ఇక్కడ ఒక రేంజ్ లో చేయాలి. సినీ ఇండస్ట్రీలో చరిత్రలో నిలిచిపోయే విధంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరు అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుందామని దిల్ రాజు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారిని చూడమని కోరడం జరిగింది. అయితే ఆయన ఇంటికి పంపు అని చెప్తే ఆయన ఇంటికి పంపడం జరిగింది. సో ఆయన సినిమా చూసి ఇందాకనే కాల్ చేయడం జరిగింది. నేను ఇలా కట్అవుట్ ఓపెనింగ్ కి వచ్చాను అని చిరంజీవి గారికి చెప్తే ఫ్యాన్స్ కి ఒకటే మాట చెప్పు, మనం ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని చెప్పు అని చిరంజీవి గారు నాతో మీకు చెప్పమని చెప్పారు అని దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి గేమ్ చేంజర్ మూవీ గురించి అభిమానులకు 3 గుడ్ న్యూస్లు అయితే దిల్ రాజు ఈరోజు చెప్పాడు.